ఓం గం గం గణపతియే నమః. శ్రీ సాయి సచ్చరిత్రము ఓవి టు ఓవి అధ్యాయము 13. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నా అవి అర్ధగాంభీర్యంతో గహనంగాను సమగ్రంగాను ఉండేవి. తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. అవి అమూల్యంగాను సమతుల్యంగాను ఉండేవి. ఇక పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికే చింతపడకండి. నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని. ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చుని ఉన్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుని దాని ముందు నేను ఏపాటివాడిని? హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరి భజనే లేకుండా మాయ నిరసనం కాదు అని బాబా యొక్క మహిమను భక్తులకు చెప్పిన దాని నుండి నివృత్తి పొందడానికి భజనా పద్ధతిని తెలియజేశారు. సత్పురుషులు నా చేతనామూర్తులు అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? దయాగుణులైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ నా మాటలు యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామాగ్రి కానీ అష్టోపచార షోడశోపచార పూజల కానీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు వారి ప్రేమవచనాలను స్మరించుకుంటే మనసుకు ఉపశమనం. ఇలాంటి దయాలువు శరణాగతులను సంరక్షించే సాయి సఖులు భక్తుల సేవలను స్వీకరించి వారిపైన చూపిన విశేషాన్ని గ్రహించండి. చిత్త చాంపల్యం లేకుండా ఏకాగ్ర మనసుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు. సాయి నోటి నుండి వెలువడిన ఈ అమృత వృష్టియే మనకు పృష్టి తృష్టి. కనుక తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలోని కష్టాలకు విసుగు చెందరు. గత అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రికి బ్రహ్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఈ అధ్యాయము అంతకంటే మధురమైనది. క్షయరోగంతో బక్కచిక్కి ఎండిపోయిన ఒక భక్తుణ్ణి బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కల్మష దహన కారకమైన సాయినాథుణ్ణి అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి. ఇహపరాలకు సాధ్యమైన పుణ్యపావనమైన ఈ చరిత్ర గంగాజలం వలె పవిత్రమైనది. దీనిని వినేవారి చెవులు ధన్యం. దీనిని అమృతంతో పోల్చుదామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. మేము శక్తిగలవారం, తలుచుకున్నదేమైనా చేసేయగలం అని అనుకునేవారు ఈ కథను వినాలి. నిజంగా జీవులు స్వతంత్రులే. అయితే మరి అహోరాత్రులు సుఖాలకే శ్రమిస్తున్నా దుఃఖం మాత్రమే కలుగుతుంది. ఎందుకు? ఇది విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవడానికి అడుగడుగున అనుక్షణము అప్రమత్తంగా ఉన్నా దుఃఖం అతి శ్రద్ధగా మనలను వెతికి వెంటాడుతుంది. తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది. తీసి పారేయాలనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది. దానితో జీవులు అహర్నిశలు పోరాడటం పెద్ద ప్రయత్నం. వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే సుఖాలన్నీ వారి ఆధీనంలో ఉంటూ దుఃఖం లవశేషమైన వారిని అంటకుండా ఉండాలి కదా. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలనే సమృద్ధిగా సంపాదించుకొని బాగా సుఖాలనే పొందాలి కదా. జీవుడు స్వతంత్రుడు కాడు. కర్మతంత్రం
అతని వెంటనే ఉంటుంది. దాని లీల విచిత్రం. జీవులు కర్మ చేతిలో కీలు బొమ్మలు. పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశమున్నా పాదాలు పాపం వైపు లాక్కుని వెళ్తాయి. ఏ సత్కర్మలు చేయాలని వెతుక్కుంటుంటే దుష్కర్మలు ఎదురవుతాయి. పూణే జిల్లాలోని జున్నూర తాలూకాలోని నారాయణగాం అనే ఊరికి భీమాజీ పటేల్. ఇప్పుడు అమృతరసం వంటి అతని కథను వినండి. భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో ఉండేది. అతడు వచ్చిపోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు. విధి యొక్క విలక్షణమైన సంయోగం మేలు కాని కీడు కాని మనకి తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకు వస్తాయి. క్రీస్తు శకం 1909వ సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించడంతో కఫక్షయ రోగోద్భవం వలన జ్వరం కూడా పుట్టుకొచ్చింది. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజు రోజుకు బాధ ఎక్కువ కాక భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడు కఫం, రక్తం గడ్డల పడడం ఎక్కువగా కాసాగింది. కడుపులో నొప్పి, ఆ బాధకు ప్రాణం గిలగిలలాడేది. అలా భీమాజీ బాధతో పక్కను అంటుకుపోయాడు. శరీరం చిక్కి ఎండిపోసాగింది. ఎన్నెన్నో ఉపాయాలు, చికిత్సలు అయ్యాయి. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్నపానీయాలేవి రుచించేవి కాదు. పద్యమాహారం కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు వేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకొని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు. ఇక బ్రతికేది కొద్ది రోజులే అని పటేలు మనసులో బాధపడసాగాడు. బాగా క్షీణించిపోయి విసుగుతో రోజులు గడిపేవాడు. తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్యులను, భూత వైద్యులను సంప్రదించి విసిగిపోయాడు. ఒకరు ఇది శరీరానికి సంబంధమైన వ్యాధి అన్నారు. దైవఘటన వలన కలిగిన పూర్వకర్మ ఫలితం కనుక మానవయత్నం ఉపయోగపడదని కొందరు అన్నారు. డాక్టర్లయ్యారు, హాకిములయ్యారు. అనేకులు చికిత్సలు చేసి అలసిపోయారు. ఎవరు ఏది చేసినా ఉపయోగపడలేదు. అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేలు బాగా నిరాశ చెందాడు. దేవా, నేను ఎలాంటి పాపం చేశాను, ఏదీ ఉపయోగపడ్డం లేదు అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక క్షణమైన తన స్మరణను కలుగనివ్వడు. అది అతని లీలా ఆశ్చర్యం. తనకు ఇష్టం వచ్చినప్పుడు నానా కష్ట పరంపరలను పంపి నారాయణ అని పరుగున అతని స్మరణ చేయించుకుంటాడు. పటేలు తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు. భీమాజీకి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలన్న బుద్ధి పుట్టింది. ఇతరులెవ్వరూ చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలడని అతనికి పూర్తి విశ్వాసం. అదే శుభశకునమై రోగ ఉపశమనానికి కారణమయ్యింది. ఆ తర్వాత అతడు నానాకి సవిస్తరంగా ఉత్తరాన్ని పంపాడు. నానాసాహెబ్ స్మరణ కలగడం సాయినాథుని ప్రేరణే. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలు ఆలోచనలకు అంతుపట్టవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్యథా ఆలోచించే వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడుల క్రియలన్నింటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపచేసిన, మరణింపచేసిన కార్యకర్త అతనొక్కడే. పటేలు నానా చందోద్కర్కు సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాశాడు. మందులు తిని విసిగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తుంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు ఏమీ అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చందోద్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడవడం వలన నానా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణ ఉపాయాన్ని తెలుపుతూ జవాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలను పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకి తల్లి, తండ్రి వారొక్కరే. మనకేం కాదు. అందరికీ వారే కరుణామేలున తల్లి. పిలవగానే పరుగున వచ్చి కరుణతో చెయ్యందుకుంటారు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది.
ఏమాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెబుతున్నాను. భయాలన్నింటిలో పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు, శ్రీ సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను నిర్భయుణ్ణి చేయగలరు. పటేలు పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథుణ్ణి కలుసుకుంటానా, ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేలు తహతహలాడాడు. త్వరగా సామాను సర్దుకొని ఆ మరునాడే షిరిడీ ప్రయాణం అవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకొని పటేలు సాయినాథ్ మహారాజ్ దర్శనానికి బయలుదేరాడు. ఎంత త్వరగా షిరిడీ చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు. అతని బండి మసీదు పక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకొని పైకి తీసుకొచ్చారు. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాని కలుసుకోవటం అందరికీ సులభం. పటేల్ని చూసి బాబా, శ్యామా, ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకువచ్చి నా మీద పడవేశారు? ఇదేమైనా మంచి పనేనా అని అన్నారు. భీమాజీ సాయిపాదాల యందు శిరస్సు ఉంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి, దీననాథ, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేలు యొక్క బాధను చూసిన సాయినాథునికి దయ కలిగింది. అంతే, తన బాధ తక్షణం ఉపశమనమవుతుందని పటేలుకు విశ్వాసం ఏర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాగుణులైన సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. మందహాసవదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడిలో అడుగు పెట్టగానే నీ అనుభవించవలసిన కర్మ అంతమైపోయింది. కంఠం వరకు కష్టాల్లో మునిగి ఉన్న మహామహా బాధల లోతుల్లో గోతుల్లో పాతుకుపోయిన ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడి ఫకీరు చాలా దయాళువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కారుణ్యమూర్తి. అందువల్ల నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. దైవయోగం వలన అమృత సించనం ద్వారా ఒక హాయుహీనునకు పూర్వజన్మ కలిగినట్లు పటేలుకు తృప్తి కలిగింది. మరణోన్ముఖునకు అమృతపానం లభించినట్లు, తుషార్తునకు మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వెలువడిన వచనాలు పటేలు మనసుకు శాంతిని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కాని బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బుని పరీక్ష చేయలేదు. ఏ కారణంగా రోగం పుట్టుకు వచ్చింది అని ప్రశ్నించను లేదు. కేవలం వారి కృపా దృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణా కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మూడు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకుండా పూలు వికసించి రమణీయమైన ఫలాలను ఇస్తాయి. రోగం కాని, ఆరోగ్యం కాని పాప పుణ్యాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వాడు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించటానికి మార్గం. జన్మ జన్మల్లోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువల్ల బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. ఒక్కసారి నల్ల కుక్కకు పెరుగున్నం తినిపించగా చలి జ్వరం నివారణమైంది. కథలో మరో అడ్డుకథ అనిపిస్తుంది. కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీనిని నా స్ఫురణకు తెచ్చినది సాయియే. నా కథను నేనే రచిస్తానని వారి చెప్పినట్లే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలా గణపతి అనే గొప్ప భావికుడైన దర్జీ జాతి ఉండేవాడు. అతడు మసీదులోకి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా,
నేనేం పాపం చేశానో నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవడం లేదు. నేనేం చేయను? ఔషధాలు, కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావని చెప్పారు. బాల భయపడుతూ ఇంటికి వెళ్లి చూడగా మూత పెట్టిన ఉంచిన అన్నం కనిపించింది. పక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాల అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తన దగ్గరికి రావడం చూశాడు. అలా అంతా కలిసిరాగా బాల చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకి తెలియజేశాడు. సారాంశం: ఇలా జరిగిన దాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలిజ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాబుసాహెబ్ బూటీకి కడుపులో శీతలం అని కలిగింది. దానితో వెంటనే విరోచనాలు, గడియకు వాంతులపైన వాంతులు ఎడతెగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమర నిండిపోయింది. కానీ ఏ ఒక్కటి పనిచేయలేదు. ఆ చింతతో, అదే ఆలోచనతో బాబుసాహెబ్ చాలా కలవరపడ్డాడు. వాంతులు, విరోచనాలు ఆగకుండా, ఎడతెరపి లేకుండా అవటం వలన అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళటానికి అతనికి శక్తి కూడా లేకపోయింది. ఈ వార్త బాబా చెవిన సోకింది. బూటిని రప్పించి తమ ఎదుట కూర్చోమన్నారు. ఖబర్దార్, ఇక నుంచి మల విసర్జనానికి వెళ్ళకూడదు. ఇక వాంతులు కూడా ఆగిపోవాల్సిందే అని అన్నారు. చూపుడు వేలతో అతన్ని ఉద్దేశించి మరలా అట్లాగే అన్నారు. తాత్పర్యం: వారి వచనాల దెబ్బ ఎలాంటితో కానీ 2 వ్యాధులు పారిపోయి బూటి ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బూటికి ఎడతెరపలేని వాంతులు, విరోచనాలు, దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టరు పిల్లే ఎన్ని ప్రయత్నాలు చేశాడు. అవేమీ ఫలించలేదు. చివరికి బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని పిల్లే బాబాను అడిగాడు. అప్పుడు బాబా పాలల్లో బాదం, అక్రోటు, పిస్తా వేసి ఆ ఖీరును అతనికి త్రాగటానికి ఇవ్వండి. దానివలన అతని దప్పిక తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బూటీకి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. అక్రోటు, పిస్తా, బాదములతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాల యందు విశ్వాసమే మూల కారణం. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి ఆలన్ని నుండి ఒక స్వామి సాయి సమర్థ దర్శనానికి షిరిడి గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు. అతనికి చెవిపోటు, ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగమయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్నా ఏ కాస్తైనా ప్రయోజనం లేదు. భరించలేని చెవిపోటు వచ్చింది. నివారణ ఉపాయాలు పనికి రాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లాలని తలిచి సాయి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేసి బాబా విభూతి ప్రసాదాన్ని తీసుకొని మీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులను కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవరావు దేశపాండే శ్యామ బాబాతో మనవి చేశాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్ని ఇచ్చారు. అలా సాయి ఆశీస్సులు అందుకొని స్వామి పూణే పట్టణం వెళ్ళాడు. వారం రోజుల కల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగ్గినందువల్ల మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరలా అదే డాక్టరు చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పారు. దానితో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరొక కథ ప్రసంగవశాత్తు గుర్తుకు వచ్చింది. దానిని చెప్పి ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. మసీదు యొక్క సభా మండపంలోని నేల పని ఆరంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి. దానివల్ల విరోచనాలు అధికంగా అవసాగాయి.
తన భారాన్ని బాబా పైన వేసి ఏ ఔషధాలను తీసుకోలేదు, ఏ చికిత్సలు చేసుకోలేదు. అతడు చాలా విసిగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనునికి తెలుసు. అందువల్ల తన అస్వస్థతను గురించి బాబాకు చెప్పలేదు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే. కాని తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాక ఎప్పుడూ కోరుకునేవాడు. విరోచనాలు ఎడతెరిపి లేకుండా అవుతున్నందువల్ల వాని సహాయం వలన హారతి సేవ తప్పిపోకుండా ఏం చేశాడంటే, చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికి అందేలా మసీదులో ఒక మూల ఉంచాడు. తను బాబా వద్ద చరణ సంహాసనం చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజు ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకొని ఏకాంత స్థలానికి వెళ్లి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్య బాబాను ఆజ్ఞ వేడగా వారు అతనితో ఏమన్నారు వినండి. మేము లెండికి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ నేల పని ప్రారంభించండి అని. తర్వాత బాబా లెండి నుండి తిరిగి వచ్చి వెళ్ళి తమ ఆసనం పైన కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవహనం మొదలుపెట్టాడు. కొప్పర్గావ్ నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామాగ్రితో పైకి వెళ్లి బాబాకు అభివందనం చేశారు. ఇతర భక్తులతో పాటు అంధేరి నుండి పటేల్ కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షతలను పట్టుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో కింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో తవ్వుతూ నేల పని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణం నరసింహ అవతారాన్ని దాల్చారు. ఎవరు గుణపంతో తవ్వుతున్నారు, వారి నడుము విరక్కొడతా అంటూ సటకాలు పుచ్చుకొని లేచేసరికి అందరూ భయపడిపోయారు. గుణపాలను విసిరేసి పనివాళ్లు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్లుగా తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ పడి ఉన్న వేయించిన శనగపప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయభీతులై నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయి ఉంది. దానిలో బాగా సేరు గింజలుండి ఉన్నాయి. దాన్ని పిడికెడుగా బయటకు తీసి చేతిలో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి వానిని మహాజనికి తినటానికి ఇచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలను నలపటం. శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయ్ అని అంటూ కొన్ని తాము నోట్లు వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక నాకు దాహం వేస్తూ ఉంది, నీరు తీసుకొనిరా అని చెప్పారు. కాక చెంబు నిండా నీరు తేగా తాను స్వయంగా త్రాగి అతన్ని తాగు అని చెప్పారు. కాక నీరు త్రాగిన తర్వాత నీ మలద్వారం మూసుకుంది. ఆ బ్రాహ్మణులు ఎక్కడ చచ్చారు, వెళ్ళి వారిని పిలుచుకొనిరా అని అన్నారు. ఆ తర్వాత భక్తులు వచ్చారు. మసీదు మరలా ఎప్పటి వలె నిండిపోయింది. నేల పని మరలా ఆరంభమైంది. కాక విరోచనాలు ఆగిపోయాయి. విరోచనాలకి ఇదేం ఔషధం? సత్పురుషుల వచనమే అసలైన ఔషధం. వారిచ్చింది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. హార్దా పట్టణంలో ఒక గృహస్థుడు కడుపులో శూల వ్యాధితో 14 ఏళ్లు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. షిరిడీలోని సాయి మహాత్ముల దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆ నోట ఈ నోట విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంటపడి 14 ఏళ్లు నిండాయి. దీనికి పరమావధి అయ్యింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేనెవరిని హింసించలేదు, తల్లిదండ్రులను అవమానించలేదు, పూర్వజన్మలో ఏం చేశానో గుర్తులేదు. నాకీ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమానలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మూత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేం అవసరం లేదు.
అటువంటిదే దత్తోపంతు అనుభవం. బాబా అభయహస్తం అతని శిరస్సున పడి వారి ఆశీర్వాదం, విభూతి, ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజు అతన్ని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమంగా అతని కడుపు శూల బాధ నివారణమయ్యింది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. ఇతరులకు ఉపకారం చేయటం వారి నిత్య స్వభావం. చరచరాల్లో వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా, గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వసంధానం. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అది నుదుట రాసి అతని శిరస్సుపైన తన హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్లటానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుగ్గా ఉంది. అయినా అది బాబా స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్యం. దిమ్మెసతో అప్పుడే సమతులంగా చదును చేసి నేల చెమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పాటు చేసుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు అనేకులున్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకోలేడు కదా. అక్కడే 2 గోను సంచులు పరుచుకొని వానిపైన పరుపు వేసుకొని పటేలు నిశ్చింతంగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టారు వచ్చి అతన్ని కొట్టసాగాడు. పద్యం కంఠస్థ చేయటానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకొని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితకబాదారు. అలా శిష్యుణ్ణి చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలపడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరమక్షరం సొంతం చెబుతున్నాను. పద్యం. పరుల గృహాల్లో పాదం పెట్టడం పాము తలపై పాదం మోపటమని భావించే స్త్రీ. లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ. ఇంటిలో డబ్బు లేకపోయినా పతి సాహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ. తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ. ఈ స్వభావం కల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలడం లేదు. వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైంది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతీని అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పాత్రను తీసుకుని దానితో భీమాజీ ఛాతీని సన్నికల్లుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కళ అయిపోగానే అతనికి బాగా నిద్రపట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించే సరికి పటేలు మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచన అంతా పూర్తిగా మాయమైపోయింది. సన్నకళ్ళు ప్రాంతం బెత్తంతో కొట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కళ్ళ భ్రమ అని జనాలు అంటారు గాని ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. పటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అయ్యింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్రవదనాన్ని చూసి పటేలు మనసుకు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆ ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసుకొని పోయాయి. కళ్ళ నుండి ప్రేమాశ్వరులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్నుంచాడు. బెత్తంతో శిక్షించటం, గుండెను బద్దలు చేసే బాధ, దాని ఫలితం ఆనందదాయకమైంది. బాబా ఈ ఉపకారానికి పామరుణ్ణి నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అసఖ్యం. అందువల్ల కేవలం మీ పాదాలపైన శిరస్సును ఉంచుతాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి మీ లీలలు అతర్కిరం, ఆలోచనలు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ 4 రోజులున్నాడు. ఆ తర్వాత నానా ఉపకారాన్ని స్మరించుకొని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేలు బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడి వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధ విశ్వాసాలు, ఇవి చాలు. వేరే ఏది అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాలతో చిక్కుకున్న వారెవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆపదల నుంచి బయటపడగానే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్యవ్రతాన్ని చేసుకోసాగాడు.
ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధిపూర్వకంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసుగని రచించిన ఆర్వాచీన భక్తి లీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయాలున్న ఈ గ్రంథంలో దాసుగను అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాల్లో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేలు ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనసుకు ప్రశాంతత కలిగింది. ఆప్తుల బంధుమిత్రుల సహితంగా ఆనందభరిత మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయినారాయణుడు, రెండిట్లో ఏదీ తక్కువ కాదు. దీన్ని పటేలు ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరంపరంగా వాడుకలోకి వచ్చింది. భాగ్యం ఉంటే దయామయులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరింపచేస్తారు. వారి కాలాన్ని వెనక్కి మళ్లిస్తారు. ఇక తర్వాత కథలో ఒకరి సంతాన చింత వర్ణన. దీనిలో సత్పురుషుల్లోని ఏకాత్మక చమత్కారం ప్రకటమవుతాయి. నాందేడ్ పట్టణ నివాసి పాషి జాతీయుడొకడు ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగడం, మౌల్వీ సాహెబ్ అనే సాధువు గురించి బాబా సూచించటం, పార్షీ వ్యక్తి ఆనందంతో తమ స్వగ్రామానికి వెళ్లిపోవటం. అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు సావధాన చిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తర్వాత అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. సాధువులకు శ్రోతలకు నమస్కరిస్తున్నాను. స్వస్తి సంత సజ్జన ప్రేరతం భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సచ్చరిత్రలోని భీమాజీ క్షయ నివారణ మండ 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.